నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1090 రోజులైందండి. ఈ రోజు 1091వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతంగా ఉన్నటువంటి మొదటి నేను అనే పరిపూర్ణంలో లేకనే గుర్తెరగబడి తోచినటువంటి ఈ యొక్క లేని ప్రపంచంలో ఉన్నట్లు భ్రాంతి గొలుపుతున్న జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం ఇవాళ 1091వ రోజుకు చేరుకుంది. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూద్వీపం క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి
2029 అంటే ఫిబ్రవరి నెలాఖరున ఈరోజు మరి గీతాసారం కీలకం నంబర్ 6 రేపటితో అది ముగుస్తుంది. కీలకం 6వ రోజు సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని మరి పాటించని వాడిగా పరిపూర్ణుడిగా ఉండాలని తెలియజేసేటటువంటి మోక్ష సన్యాస యోగం, సాక్షాత్తు బ్రహ్మజ్ఞానమైనటువంటి ఇందులో ఈరోజు కృష్ణదేశికేంద్రుల 223-24 ఈ 2 కంద పద్యాల సూచనలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఒక చోట నవ్వుదును, వేరొక చోటను మిడుకుచుందును, ఒక చోటను నే ప్రకటమగుదును, లేకుందును ఒక చోటను, ఇట్టి చేష్టలుండును నాకున్. కావేటి కాలువల వలె నా వల్లనే కల్పనౌను నానా వేద్యల్ ఈ విశ్వమందు, విశ్వము నా వెంటనే వచ్చుపోవు నా వలెను సుమీ. ఈరోజు కృష్ణదేశికేంద్రులు తన సూచనను మరి పావురు నాగేశ్వర ప్రసాద్ గారి యొక్క శరీరమంతా విస్తరింపజేశారు. 209వ కందపద్యం నుండి మనకు శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది మాట్లాడుతున్నాడు అని చెప్పాను. గురుగారు ఆ రోజు నుంచి గురువుగారు అని పిలుస్తున్నటువంటి మీరే గురువుగా అపరోక్షం చెందినట్లు మనకు లెక్క. అంటే మిమ్మల్ని గురువుగా నేను, నన్ను గురువుగా మీరు చూసినప్పుడు అక్కడ ఇంక శిష్యుడు ఉంటాడా? అంటే ఆ సూచన, అది ఆ సూచన ఈరోజు ప్రత్యక్ష ప్రమాణం అండి. ఈ 2 కంద పద్యాలని కలిపి తీసుకోవడానికి కారణం ఏంటంటే, 2 కంద పద్యాలు కలిపితేనే మీకు సూచన కంప్లీట్ అవుతుంది. అన్వయ వ్యతిరేక పద్ధతులు అంటారు దీన్ని. అన్వయ వ్యతిరేకం ఎట్లా అన్వయం వ్యతిరేకం చెప్తాను చూడండి. 224వ పద్యాన్ని డివైడ్ చేసుకుంటాం. 3గా డివైడ్ చేయాలి. చూడండి, ఒక చోట నవ్వుదును, ఒక చోట మిడుకుదును. నవ్వేది ఒక చోట, మిడికేది ఒక చోట, ప్రకటమయ్యేది ఒక చోట. మిడికటం అంటే 3 చెప్తాను, 1 కాదు 3 చెప్తాను. చూడండి, నంబర్ 1 నవ్వును, నంబర్ 2 మిడుకుదును, నంబర్ 3 ప్రకటమగుదును. ఈ 3 కంటే అతీతంగా దానికి 0 పెట్టండి, లేకుందును. ఓకే, అది 4వది కాదు. లేకుండా ఉంటే వాడే నిజమైనటువంటి వాడు. లేక ఉందును, అది 4వది కాదు. లేకుందునంటే లేక ఉంది. లేకనే ఉంటాను కానీ అది నాకు తెలియదు. అది లేకుంది. అది మీకు నేను అది క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు సమస్తమును అనుభవిస్తున్నటువంటి నేను ఇప్పుడు నవ్వుదును అంటే అర్థం ఏంటంటే సుఖ దుఃఖములను అనుభవిస్తుండేటట్టుగా తెలుస్తాను. అది ఇది జాగ్రత్త. నవ్వేది జాగ్రత్త. నవ్వులో ఏడుపు కూడా ఉంటది. అంటే సుఖ దుఃఖాలని స్పష్టంగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్టు ఫీల్ అయ్యేది జాగ్రత్త, అది నవ్వేది.
నెక్స్ట్ ఏంటి? మిడుకుట, భ్రూ మధ్యము రాసుకోండి. భ్రూ మధ్యం, ఓ మిడుకుట. భ్రూ మధ్యంలో మిడకడం అంటే ఏంటంటే ధ్యానం చేసి తద్వారా మరి స్పష్టంగా మొత్తం సృష్టికర్త తానేనని తెలుసుకోవడమే ఇక్కడ మిడుకుట. త్రుల్లి పడుట, సచ్చిదానందంతో ఆనందించుట. అది సచ్చిదానందంతో ఆనందించుట. ప్రత్యక్ష మగుట అనేదాన్ని రెండుగా చెప్తాను మీకు. అంటే ప్రకట మగుదును అంటాడు కదా, వాడుగానా సృష్టికర్తగా ప్రకటమైనాడంటే జనన మరణాలు ఉంటాయి. వాడుగానా అచల పరిపూర్ణుడుగా ప్రకటించబడ్డాడు అనుకోండి, అప్పుడు దాని పక్కన పదం దానికి సరిపోతుంది. అక్కడ ప్రకటమయ్యేటోడు 25వ వాడు. అడుగనా అచల పరిపూర్ణుడుగా గురువాక్యాన్ని పట్టుకుని, అది వాడి చేతిలోనే ఉందండి, గురువు చేతిలో లేదు, అది వాడి చేతిలోనే ఉండాలి. వాడి చేతిలోనే ఉంది. గురుకృప మనకు ఇప్పుడు సూర్యుడు అందరికీ వికసిస్తాడు కదా. సూర్యుడు కమలాత్ముడు అని అంటారు, అంటే అది కమలములకు మిత్రుడు అంటారు సూర్యుడిని. కాదు కాదు, మిత్రుడు అనే పేరు సూర్యుడికి, అందరికీ ఆయన మిత్రుడు. ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో గురువాక్యం మీకు ఒక్కరికేనా, నాకొకరికేనా? లేదు, అందరికి. అట్లాగాని ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడవస్థల నుంచి గన అతను భూమధ్యంలో తనను తాను తెలుసుకొని తను పరిపూర్ణుడుగా అపరోక్షం చెందితే అతను ప్రత్యక్ష ప్రమాణంగా లేకుండానే ఉంటాడు. ఓకే. జీవించిన నాళ్ళు లేకుందును. ఇట్టి చేష్టలు నాకు, రెండో నాకు, నాకు అంటే రెండవ నేనుకు మాత్రమే ఈ చేష్టలన్నీ. అంటే రెండవ నేను మూడవ నేనుతో కలిసి ఈ చేష్టలన్నీ చేస్తుంది. ఇది గాన ఆ అచల గురుమూర్తి వాక్యాన్ని తీసుకున్న గన ఇది లేదని తెలిసిందనుకో, అప్పుడు ఆ దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది 224వ కంద పద్యంలో చెప్తాం. ఇప్పుడు మీకు గురువాక్యం అర్థమైంది. అర్థమైన తర్వాత మనకు ఏం తెలియాలి అంటే, కావేటి కాలువల వలె. కావేటిలో మొదటి అక్షరం క, కాలువల్లో మొదటి అక్షరం క. ఇప్పుడు కాలువలే కావేరి, కాలువలే కావేరి నది. అదే తనీగా ఎక్కడి నుంచి వచ్చింది? తనీగా అదేమన్నా ఊడిపడిందే? లేదు, అన్ని కాలువలు కలిసి ఒక నది పెట్టి దానికి కావేరి. ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చినవే. అవును. కావేటి కాలువల వలె, నది సముద్రంలో ఉండే నీటి వల్ల ఏర్పడిందా లేదా? అంతే. కాలువ, రూపం, కావేరు, కావేటి అనేది పేరు. వేరువేరుగా చూస్తున్నావు నువ్వేనయ్యా. అవును. నది, కాలువ అనేది వేరువేరా? రెండిట్లో నీళ్లే కదా. రెండు నీళ్ళే. ఈ రెండు నీళ్లు కూడా సముద్రం నుంచి వచ్చిందే కదండి. అవును. అంటే శూన్యం నుంచి వచ్చిందే ఇదంతా. అవును. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఉన్న ఒకే సత్యాన్ని పలు రూపాలుగా భ్రమిస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు కాదు భ్రమించేది, విప్రుడు. బ్రాహ్మణుడు భ్రమించడు. బ్రాహ్మణుడు తెలిసిన వాడే కదా బ్రహ్మ కదా. అది అది బ్రహ్మమును తెలిసిన వాడు పరిపూర్ణుడు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. బ్రాహ్మణుడికి దగ్గరగా ఉంటాడు వాడు. వాడు బ్రాహ్మణుని తెలుసుకోవాలంటే గురు సూచన కావాలి. శిక్షుడు లాంటి వాడు వాడు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. విప్ర అంటే విప్రులు. ఈ విప్రులు అంటే వేరు, బ్రాహ్మణుడు వేరు అని ఎలా చెప్తానంటే, ఇది మన ధర్మశాస్త్రం చెప్తుంది. జన్మనా జయతే శూద్రః, కర్మణా జయతే ద్విజః, వేద పాఠంతు విప్రాణం. విప్రుడు అంటే వేదం తెలిసిన వాడు, పరిపూర్ణుడు కాదు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, పరిపూర్ణం తెలిసేవాడు పరిపూర్ణుడే. కాబట్టి బ్రాహ్మణుడికి దగ్గరగా ఉంటాడు కానీ విప్రుడు బ్రాహ్మణుడు గాడు, బ్రాహ్మణుడు విప్రుడు గాడు. బ్రహ్మణత్వం తెలిస్తే వైశ్యుడు కూడా, శూద్రుడు కూడా బ్రాహ్మణుడే. దీనికి మీకు మంచి ఉదాహరణ చెప్తానండి. మీకు విష్ణు సహస్రనామాల్లో ఒక లైన్ ఉందండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఉందా? అవునండి. వ్యాసాయ విష్ణు రూపాయ,
అంటే ఇది రాసినటువంటి వ్యాసుడు విష్ణు రూపుడే, ఆ విష్ణు రూపుడే ఈ వ్యాసుడు. అంతవరకు మనకు బాగా అర్థమవుతుంది. కానీ ఇంకా తర్వాత ఉండేది ఎంతమందికి అర్థమైంది నాకైతే తెలియదు. ఇప్పుడు మీకు అర్థం కాకుండా ఉండదు. చూడండి, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటే గురువే ఈయన, ఈయన ఆయన అని అర్థం కదా. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుని అర్థం కదా. చెప్పేవాడు చెప్పించేవాడు ఇద్దరు ఒకటే. అలాంటప్పుడు మన ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకుంటారు లేదా, మీ చేతిలో ఉంది, నా చేతిలో ఉండదు. ఇద్దరిలో గురుతత్వమే. ఓకే. ఆ గురుతత్వానికి ఇప్పుడు నమస్కారం. నమస్కారం పెట్టిన దాకా నమస్కారం పెట్టినప్పుడు ఉండకూడదు. ఇంకా ఆ తత్వం మాత్రం మిగులుతుంది. అదే నువ్వు. మళ్ళీ అక్కడ ఇద్దరు ఉండరు. ఇంకా తత్వం మిగులుతుంది. అదే పక్కన తర్వాత అది మళ్ళీ చెప్పండి. అది మళ్ళీ చూడండి. నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో. నిధయే సంస్కృతంలో అర్థాలు ఎట్టని పక్కన పెట్టండి. స్వధర్మే నిధనం శ్రేయ. నిధనం అంటే మరణము. మీకు 3వ అధ్యాయంలో శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ. శ్రేయస్ అంటే మోక్షం. మోక్షం. ఓకే. స్వధర్మే నిధనం శ్రేయ అంటాడు. ఎంత క్లియర్ గా చెప్పారంటే అక్కడ 3వ అధ్యాయం శ్లోకం నంబర్ 35. 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 35లో చెప్తాడు నిధనం అనే పదం. నిధనం అంటే మరణం అని అర్థం అక్కడ. అది అంటే స్వధర్మాన్ని పాటించడంలో మరణం మేలు అంటే సావమని కాదు, ఎరుక సావమని. అది ఎరుక లేనిదని తెలియాలని చూసుకోండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. తనను తాను నియంత్రించుకోవడానికి, తనను తాను పరిశీలించుకోవడానికి, తనను తాను పరిపూర్ణుడు కావడానికి స్వధర్మమే మేలు. మీరు మార్కెటింగ్ మేనేజర్ గా ఉంటే ఆ వృత్తిలోనే తెలుసుకోవచ్చు. మీరు ఇది కసాపు మటన్ కొట్టేవాడైతే ఆ వృత్తిలోనే కూడా తెలుసుకోవచ్చు ధర్మవ్యాధుల్లాగా. అవును. నువ్వు చెప్పులు కుట్టేవాడైతే ఆ పని చేస్తూనే తెలుసుకోండి. స్వధర్మో విగుణః. నిజంగా స్వధర్మమే పాటించదగింది, పరధర్మము అనుష్ఠించదగింది కాదు. అవునండి. ఎందుకంటే స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మము భయావహః. పరధర్మము భయంకరమైనది. స్వధర్మంలో మరణం సంభవించిన మోక్షమే సిద్ధించును. స్వధర్మంలో నిధనం అనే పదం ఎందుకు తెచ్చాను ఇప్పుడు మీకంటే, నేను కావేటి కాలువలకి నిధనానికి ఏముందో చెప్తాను మీకు క్లారిటీ. నా నుంచే నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన నటనలన్నీ నేను చూచుచున్నానని చెప్పి తెలిసిన తర్వాత సముద్రము సమిష్టి, నదులన్నీ వ్యష్టి. అవునా? నా నుంచి అంటే డూప్లికేట్ నా నుంచి, డూప్లికేట్ నేను చూసి డూప్లికేట్ నేనే సంతోషపడుతున్నాను. డూప్లికేట్ నేను స్వధర్మే నిధనం శ్రేయ. నీకు సంక్రమించినటువంటి జీవితంలో ఏ వృత్తిలో నేను సాకలోడుగా పుట్టాను, మంగళోడుగా పుట్టాను, కుమ్మరోడుగా పుట్టాను, లేకుంటే టీచర్ గా పుట్టాను, స్టూడెంట్ గా పుట్టాను, నా ధర్మాన్ని నేను పాటిస్తూగా నా మరణం సంభవించినా అది మరణం కిందికి రాదు, అది మోక్షమే. కాబట్టి దీన్నే ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు విష్ణు సహస్రనామాల్లోకి వెళ్తున్నా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. ఇక్కడ కావూరి నాగేశ్వర ప్రసాద్కి పరమేశ్వరుడైనటువంటి నాగపాములు నాగాన్ని తన మెడలో చుట్టుకున్నటువంటి ఈశ్వరుడికి తేడా లేదు. ఈశ్వరుడే నాగేశ్వర ప్రసాద్, నాగేశ్వర ప్రసాదే ఈశ్వరుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. తన వృత్తిలో నుంచి, తన గృహస్థాశ్రమ ధర్మంలో నుంచి గన నిధనం, ఆయనలో ఉండేటువంటి ఇరుక నశిస్తే స్వధర్మే నిధనం శ్రేయ, అదే మోక్షం. మరి నమో వై బ్రహ్మ నిధయే, అప్పుడు ఆయన ఏమంటాడు? అది అది ఆ మాటలు వాసిష్ఠాయ నమో నమః. యోగ వాసిష్ఠం చెప్పేది కూడా అదే. వాసిష్ఠము అంటే అప్పుడు అదే నాగేశ్వర ప్రసాద్ పలికే మాటలన్నీ పరిపూర్ణము. అప్పుడు ఆయన మాట మంత్రం. అప్పుడు ఆయన మాట నిన్న సైన్స్ దినోత్సవంగా మీటింగ్ లో మాట చెప్పారు. ఏం మాట అది గుర్తు మర్చిపోయినానండి, మళ్ళీ ట్రై చేస్తా. ఇప్పుడు అది ఇక్కడ అవసరం అయిపోయింది. ఇప్పుడు నాకు అక్షరం లేకుండా మంత్రం ఉండదంట.
ఔషధం కాకుండా మొక్క ఉండదంట. ఔషధం కాకుండా మొక్క ఉండదు, లక్షణం లేకుండా పదం ఉందా? అంటే మనకు ఆధ్యాత్మికంగా బోధించే ఏ మంత్రం కావాలన్నా దానికి శబ్దం కావాలి. అవును. మొక్కల్లో ప్రతి మొక్క మెడిసిన్ అయి ఉంటుందట. అంటే మనకు ఉపయోగపడేట్టుగా సృష్టించబడి ఉంటుందట. దాని ప్రయోజనం అది. అంటే ప్రయోజనం లేకుండా ఏ మొక్క, ఒక చీమ దోమ కూడా ప్రయోజనాన్ని బట్టే ఉంటుందట. అది ప్రయోజనం లేకుండా ఏది లేదు. ఔషధము నుంచి జీవరాశులు అని చెప్పారు మన సృష్టి క్రమంలో కూడా. భూమి నుంచి వాతావరణం ప్రకారం ఔషధాల ప్రకారం మానవుడికి అనుకూలంగా ఆహారం సృష్టించబడి ఉంది. దీన్ని బట్టి స్వధర్మే నిధనం శ్రేయ. అదే విధంగా నమో వై బ్రహ్మ నిధయే, బ్రహ్మం తెలిస్తే ఎరుక నశిస్తుంది. అవునండి. వాసిష్ఠాయ నమో నమః. అప్పుడు నాగేశ్వర ప్రసాద్ మాట్లాడే ప్రతి మాట వశిష్ఠ మహర్షి చెప్పినట్టే. అతని నోట్లో వచ్చే ప్రతి మాట సమాజ శ్రేయస్సు కోసమే వస్తుంది. చూసుకోండి. కాబట్టి ఈ కావేటి కాలువలకు దీన్ని ఎందుకు లింక్ పెట్టినానంటే, మాట్లాడుతూ గురు శిష్యుల మధ్యలో ప్రబోధ సమయే, బోధిస్తున్న సమయంలోనే బోధించబడుతున్నటువంటి వాడు పరిపూర్ణుడుగా అపరోక్షం అవుతున్నాడు ఈరోజు. అవును అవును. ఎవరు అవుతున్నాడు అనేది వాళ్ళు లెక్కేసుకోవాలి, నాకు తెలియదండి. అయినావా అని మీరు నన్ను అడిగినప్పటికీ నేను కాలేదండి. అది విషయం. నేను అవ్వాల్సిన అవసరం ఉందా లేదా మా గురువు గారు చెప్తారులేదు. అది ఇక్కడ మోక్షం అనేది డూప్లికేట్ నేనుకే కానీ ఒరిజినల్ నేనుకి మోక్షం లేదు. వెరీ క్లియర్. మీరు చెప్పింది అదేగా. అంతేనండి. డూప్లికేట్ నేనుకి మోక్షం, ఒరిజినల్ నేను మోక్ష స్వరూపం. అంతే. అది అబ్బా పట్టేశారు. డూప్లికేట్ నేను మరణించింది, ఒరిజినల్ నేను మిగిలింది. చెప్పకూడదండి. ఒరిజినల్ నేనులో డూప్లికేట్ మిగలలేదని చెప్పాలండి. అంటే అట చెప్తే మళ్ళీ మిగిలిందే అంటే అంతమంది మిగలలేదా అనేది ప్రశ్న వస్తుంది. నాకెందుకు అట చెప్పబుద్ధి కాలే. అంటే మీరు నేర్పిన అనుభవం ప్రకారమే అది మీ నుంచే వచ్చింది నాకు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా మీరు నా మాట వెనకాలే వస్తారు, వచ్చే ఆన్సర్ మీరు చెప్తారు. అంటే మీ ప్లేస్ లో నేనున్నా అదే చెప్పేటోనేమో తెలియదు కానీ పరిపూర్ణంలో ఎరుక మిగలదని చెప్పాలి కానీ ఎరుకపోతే పరిపూర్ణం మిగులుతుంది అని చెప్తే అదేమో అంత మంచి సమాధానం కాదు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏమండి, సూర్యుడి దగ్గర చీకటి మిగలదు అని చెప్పాలనా, సూర్యుడి దగ్గర పగులు మిగులుతుందని చెప్పాలనా? సూర్యుడి దగ్గర పగులు మిగులుతుంది కాదు, అసలు ఈ ప్రస్తావన అక్కడ లేదు. అట్ట లెక్క. దాని ప్రకారం ఇక్కడ కావేటి కాలువల వలే, ఇప్పుడు కాలువకి సముద్రానికి కాదు లెక్క, నాకు ప్రపంచానికి. అవును, నేనే ప్రపంచమే నేను. నా నుంచి ప్రపంచం వచ్చింది, ప్రపంచం నేను తెలియబడుతున్నా. ఇది కావేటి కాలువల రహస్యం. నాకు ప్రపంచానికి ఉన్న సంబంధం, నాకు ప్రపంచానికి సంబంధం. ఏ నాకు, ఏ నేను చెప్పండి. ఫాల్స్ నేను, డూప్లికేట్ నేను, నేనుగా ప్రపంచంగా, రెండవ నేనుగా మూడవ నేనుగా తెలుస్తుంది. ఈ రెండవ మూడవ నేనులు కలిసే రెండవ నేను కావేరి నది, మూడవ నేను కాలువలు. అది మాయతో ఉన్న సంబంధం. అంతేనండి. అది మాయ ఇది మాయ అని అన్నాదే ఈ మాయ. పూజారి వెంకటేశం అనే మాయ చెప్తా ఉంది మాయన గురించి. గానే అవునండి, పరిపూర్ణం గురించి చెప్పేదానికి పూజారి వెంకటేశం ఎక్కడున్నాడండి? క్లియర్ అండి, క్లియర్. మళ్ళీ కాలువల్లోకి వద్దాం. ఇప్పుడు దీనికి దానికి కాలువలకి సమన్వయం సరిపోయిందా? సరిపోయింది. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి స్వధర్మే నిధనం, విష్ణు సహస్రనామాలు నమో వై బ్రహ్మ నిధయ, ఎప్పుడైతే బ్రహ్మం దర్శనం అయిందో వాడికి నమో వై బ్రహ్మ, ఎప్పుడైతే నిజమైనటువంటి మొదటి నేను నమస్కారం పెట్టాడో అందులో రెండవ డూప్లికేట్ నేను సచ్చింది. బ్రహ్మ నిధయే, అతనిలో ఉండే ఎరుక నశించి అతను వశిష్ఠుడయ్యాడు. వశిష్ఠుడు అంటే ఒక వ్యక్తి కాదండి. వశిష్ఠుడు అంటే అతని మాట మంత్రంగా పనిచేస్తుంది. ఆ క్షణం నుంచి
అందుకే చెప్పాను మీకు, అన్ని అక్షరాలు మంత్రానికి పనికి వస్తాయి, కానీ మంత్రం మంత్రార్థంలో లేదు. అన్ని ఔషధాలు నాకే పనికి వస్తాయి, నేను లేకపోతే ఔషధాలతో పని లేదు. లేదండి. క్లియరా? క్లియర్ అండి. అదేదో నేను సైన్స్ డే రోజు మీటింగ్ లో మాట్లాడిన వాక్యం బాగుంది కదా అని వాడేసి. సైన్స్ డే నేషనల్ సివి రామన్ ఎఫెక్ట్ సాధించాడంటే ఆయన ఏం సాధించాడు నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం నాకు బోధించాడు. అదేంటంటే ఔషధం కాని మొక్క ఉండదు. మొక్క అంటే చెట్లు. ఔషధం కాని మొక్కలే ఉండవు. దానికి ఆయన సైన్స్ వాళ్ళు ఏం పరిశోధన, దానికి లింక్ ఏం పెట్టారంటే, అక్షరము, ప్రతి అక్షరము పదానికి శబ్దానికి శబ్దం కాని అక్షరం ఉండదు, అక్షరం కాని శబ్దం ఉండదు. నీకు మంత్రం బోధించాలంటే శబ్దంతోనే. కానీ సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక అంటాడు. మంత్రం వెనకాల పోవద్దు, మంత్రార్థం వెనకాల గురుముఖత నేర్చుకుని నువ్వే పరిపూర్ణుడని తెలిసిన తర్వాత నీ నోటి మాట ప్రజలకు మంత్రం అయిపోతుంది. అంతేనండి. అనేకత్వం పోయి ఏకత్వం అవడం పరిపూర్ణం. అంతేనా? కావేటి కాలువల వలే సముద్రం నుంచే వర్షము, వర్షం నుంచే కాలువలు, కాలువలు కలిస్తే కావేరి, కావేరి సముద్రం. ఓకేనా? అంతేనండి. క్లియర్. అంటే సముద్రం, కావేరి ఇదంతా కూడా శూన్యము, శూన్య పాయలు అంతే. అంతే, శూన్య పాయలు. అంతర్వేది ఆడ పోవడం చూడ, పుస్తకంలో చదువుకున్నట్టు ఆడ చూడలేవు పోయి. అవును. నేను సద్గురు మాతో వెళ్ళారంట అంతర్వేది దర్శనానికి. చెప్తారు, మాట్లాడతారు, వచ్చేస్తారు గురువు గారు. అక్కడ అంతర్వేది బహిర్వేది ఎట్టుంటాయి ఆడ. ఇప్పుడు ఇడా పింగళ నడుమ సుషుమ్న అని చదువుకున్నా పుస్తకంలో. ఒకసారి సుషుమ్న వాట్సాప్ చేయండి నాకు. కాదండి, అంతేనా కాదా? నేను రాసి వాట్సాప్ చేయాల్సిందే. అదే ఆ ఒడ్డు అద్ది కథ సుషుమ్న అని రాసి వాట్సాప్ చేస్తారు నాకు మీరు. అంతే, కానీ సుషుమ్న చూపించలేము. అది ఎందుకంటే చూపించేవాడే సుషుమ్న. అవునండి. అట్లా ఆ ఒడ్డు ఈ ఒడ్డు మధ్యలో ఉంటే నది, ఆ ఒడ్డు ఈ ఒడ్డు పోయినాక నది ఎట్టుంటదని అడుగుతున్నానండి. అవునండి. క్లియరా? క్లియర్. ఇట్లా కావేటి కాలువలు, కాలువలే కావేరి, కావేరే కాలువలు. అన్ని కాలువల్లో నుంచి ఊట వచ్చి నదిగా ప్రయాణిస్తే దాని పేరు కావేరి అయింది, కానీ కావేరికి తనిగా ఉనికి లేదు. అవునండి. పంచభూతాల్లో సముద్రానికి ఉనికి, కానీ దానికి తనిగా ఉనికి లేదు. అంటే ఇప్పుడు అంతర్వేది అనేది అసలు ఆలోచిస్తే అసలు ఎక్కడ ఐడెంటిఫై చేయటం అక్కడ అది కలిసింది. అంతర్వేది అంటే లోపల దాని గర్భంలో అదే ఉంది అని అర్థం అండి. అంతే తప్ప దాన్ని మనం విపులంగా ఇట్లా ఇట్లా చెప్పడానికి లేదు అక్కడ. మీరు అన్నట్టు నా దగ్గర మీరు చెప్పిస్తున్నారు రోజు. నేను చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తా ఇప్పుడు. బాగుంది. ఒక బియ్యపు ఒక మూట, ఒక బస్తా బియ్యంలో మీరు ఒక బియ్యం గింజ చేతికి తీసుకోండి, మళ్ళీ ఆ బియ్యపు మూటలు వేసేయండి, కలిపేస్తా నేను. ఇప్పుడు మీరిచ్చిన బియ్యపు గింజ బస్తాలో అంతర్వేది. అవును. అంతర్వేది అంటే లోపల ఉందని తెలుసుకో. అది వేది అంటే తెలుసుకో అని అర్థం. అంతః అంటే లోపల అని అర్థం. ఓహో, అంత అంటే అంత లోపల. ఓకే. అప్పుడు మీతో మాట్లాడుతుంటేనే వచ్చింది ఐడియా, అంతకుముందు తెలీదు. తెలుసుకోండి. బాగుంది గురుగారు. అంతః అంటే నీలో, అంతః అంటే నాలో. పదాన్ని అంటే అట్లా కూరుస్తారు ఋషులు, అట్లా చేస్తారు దాన్ని. అవునండి. అంతః అంటే నాలోనే, వేది అంటే తెలుసుకోవడం. పరిపూర్ణాన్ని నాలో తెలుసుకోవాలి, కానీ నేను పోయి బయట తెలుసుకుని మళ్ళీ లోపలికి ఎత్తుకొని వచ్చేదే. బయట నాలో పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నాకు పరిపూర్ణం కావాలనా? ఇంతకుముందు నాలో లేదా అది? అది కథ. అంటే శిష్యుడు గురువుగా అపరోక్షత చెంది మాట్లాడినప్పుడు ఇంక గురు శిష్యుడు ఇద్దరు ఎట్టుంటారు ఇంకా. కాబట్టి కావేటి కాలువల వలె నా వల్లనే కల్పనవును నానా విద్యల్. దీన్ని తిప్పి అటు తిప్పి రాసేది. నేను ఇప్పుడు వివేక చూడమని ప్రారంభం అయిపోయింది, స్వేచ్ఛగా అనువాదం. నేను మా ఇంట్లో నుంచి రాస్తానా? అంతేదా. మహాభారతం తిక్కన భారతం బాగుంటుంది, నన్నయ్య భారతం, ఇవన్నీ వ్యాసుడు రాస్తేనే. అవును, వ్యాసుడు రాస్తే అప్పుడు ఈయన స్వతంత్ర అనువాదం చేస్తాడు.
కొన్ని ఇతని కవిత్వం కొన్ని కలుపుతాడు, నా కవిత్వం కూడా కొన్ని కలుపుతా దాంట్లో. కానీ శంకరులు మాట్లాడకుండా నేను మాట్లాడేదానికి నా వల్ల అవుతుంది అని అడుగుతున్నా. వ్యాఖ్యానం అంటే మరింత విపులంగా మీరు చెప్పగలరు. గురువు పని అంతవరకే అది. కానీ సద్గురువు పని మాత్రం అందరిలో ఉంటాడు. ఆయన కదలడు మెదడు అంతటా ఆయనే ఉండేది. అది మూల పదార్థం అయితే అది. మరి ఈ విశ్వమందు, విశ్వము అంటే విశ్వసించబడినది మాత్రమే. ఈ విశ్వమందు, విశ్వము నా వెంటే వచ్చు పోవు నావలే. చూడండి, ఈ నావలే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాయలన్నిటికీ కలిసి దానిగా నది అంటారు, నేను చూసిన దాన్నే ప్రపంచం అంటారు. అంతేనా కాదు? నేను చూసిన దాన్ని ప్రపంచం అంటారు. నేను చూసిందని ప్రపంచం అంటారు. అంటే దృష్టికోణంలో నేను పరిపూర్ణాన్ని చూస్తుంటే నేను పరిపూర్ణుడు అన్నమాట. దీనిలో ఏం పెద్ద రహస్యమేం లేదు, నేనేం దాపెట్టుకోలేదు, చూసుకోండి. కాబట్టి శిష్యుడు ఏమంటున్నాడంటే, అయ్యా సద్గురు సావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ జగత్తులో అనేక రకాలైన విద్యలంతా కూడా కావేటి కాలువల రీతిగా నా వల్ల నాలో కల్పితమై నేను నాకు బోధిస్తున్నాను, నేను నాకు గురువు చేత బోధించబడుతున్నాను. అవును, ఈ జగత్తు కూడా నాతో వచ్చి నాతో పోతా ఉంది తప్ప జగత్తుతో నేను వచ్చిపోయేది కాదు. నాతో జగత్తు వచ్చిపోతా ఉంది. నేను పోతే మళ్ళీ జగత్తు వచ్చిపోతా ఉందని చెప్పేటోడు నాకంటే రెండో వాడు ఉండడు, నేనే అది. అవునండి, నేను చూడటం వల్లే నీవు ఉన్నావు అనేది ఇక్కడ ఆడిది నేనే, మగోడు నేనే అనేది రేపు ఎపిసోడ్ లో అంతేనండి. కాబట్టి దీనికి ఒక చిన్న ఉపాఖ్యాన ఎక్స్పీరియన్స్ జోడిస్తాను, ఒక 5 నిమిషాలు. ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే కూడా అర్థం చేసుకునే వాళ్ళు పలు రకాలుగా ఉంటారండి. వాళ్ళ గురించి ప్రేమించు సినిమా నుంచి ఓ సినిమా పాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రేమించు అనే సినిమాలో కంటేనే అమ్మ అని అంటే అలా అనే పాటలు విన్నారా? విన్నానండి. దాని డైరెక్టర్ కూడా మా ఫ్లాట్ లో ఉంటాడు ఆయన. దాన్నే సినిమా డైరెక్టర్ మా ఫ్లాట్ లోనే ఉంటాడు. అవునా, చూసారా? ప్రేమించు అనే సినిమాలో ఆ పాట అద్భుతంగా, అదే ట్యూన్ అంతా అదే. కానీ మనస్తత్వాల్లో తేడా చూసుకోండి. అక్కడ ఏమైందంటే, ఇప్పుడు అంటే సినిమా కోసం రాశారనుకోండి, కన్న తల్లి ఇలా ఉంటుందని ఎక్కడ అనుకోను, అట్రాక్షన్ కోసం రాశారు. తల్లి బిడ్డ గుడ్డిదని వదిలేస్తారు చిన్నప్పుడు, పట్టించుకోకుండా వదిలేస్తుంది. ఒక పెంపుడు కొడుకుని పెంచుకుంటది, వాడు ఆమెను అత్తమ్మ అని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ బంధుత్వం మనకు అవసరం లేదు. ఆ కొడుకు అత్తమ్మ అని పిలుస్తూ ఉంటాడు. అంటే కన్న కొడుకులాగా పెంచుతుంది ఆ కొడుకుని ఈవిడ. ఆ గుడ్డి అమ్మాయి ఉండలా, ఆ గుడ్డి అమ్మాయి బాగా మంచి లాయర్ అయిపోతుంది, బాగా అన్ని తెలుసుకుని లాయర్ అయిపోతుంది, మంచి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది గుడ్డి అమ్మాయి. ఆ అమ్మాయిని వీడు ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు అంటే తన కూతురే తన పెంపుడు కొడుక్కి కోడలుగా రాబోతుంది. ఈ సన్నివేశంలో ఓ పాట వస్తుంది అనమాట. ఆవిడకి పెద్ద ఆమెకి బర్త్డేనో తల్లికి బర్త్డే ఏదో ఉంటుంది అక్కడ. అక్కడ ఇతను తల్లి ప్రేమను పాడతాడు. ఇతను పెంపుడు కొడుకు తల్లి ప్రేమకు చెప్తాడు. ఏమని? కంటేనే అమ్మ అని అంటే ఎలా, కనిపించే ప్రతి దేవత అమ్మే కదా, నా కన్న అమ్మే కదా అంటాడు. అంటే కడుపార కంటేనే అమ్మ కాదు, కనిపించే ప్రతి తల్లిలోనూ అమ్మనే చూద్దాము అని అతని సందేశం. అదే ఆయన అది కూడా పెట్టాడు చూడండి. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నా అత్తమ్మ కూడా నన్ను అమ్మలాగా పెంచిందని అర్థం. వాడు కూతురు ఆడే ఉంది, నిజంగా పెంచిందే కూతురు ఏం చెప్తుందంటే, సేమ్ ట్యూన్ కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. చూసారా? అదే ట్యూన్. అంటే వాణ్ణి పెంచిన ప్రేమతో కూతుర్ని పెంచలేదు, రోడ్డు మీద వదిలేసింది కూతుర్ని. అంటే అర్థం ఏంటిదంటే, ఈ కూతురు ఆ తల్లిని ప్రేమిస్తా ఉంది కానీ తల్లి కూతుర్ని ప్రేమించలేదు. అక్కడ సన్నివేశ ప్రకారం అది. అవును. దీన్ని బట్టి తల్లి అర్థమైంది, ఆ పెంపుడు కొడుక్కి అందరూ తల్లుగా కనిపిస్తారు,
కానీ దాన్ని అదే ట్యూన్ లో ఈ కూతురు వేరే సందేశాన్ని ఆ తల్లికి మాత్రమే అర్థమయ్యేటట్టుగా ఇచ్చిందా లేదా? అవును. అది ఆ తల్లికి కూతుర్లకి మాత్రమే ఆ సూచన, వేరే వాళ్ళకి రాదు. ఇతను చెప్పేది అందరికి వస్తుంది. అట్టుండాల మీకు నాకు సూచన. మీరు 1091 రోజు కదా ఈరోజా? ఇప్పుడు మీకు ఇది ఎందుకు తెచ్చాను తెలుసా? మీకోసమే. ఇప్పుడు మన ఇద్దరికి ఉండే రిలేషన్షిప్ ఇంత ఇక్కడ ఎవ్వరికి ఉండదు. జ్ఞానయజ్ఞంలో మధ్యలో వచ్చిపోయే వాళ్ళు మాత్రమే, కొడుకు నాగేశ్వరరావు గారు, మీరు కొంతమంది మాత్రమే ప్రారంభం నుంచి ఉండేవాళ్ళు. ఎంతమంది ఉన్నప్పటికీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రత్యేకం. ఎందుకని? ఈ గంట సేపట్లో ప్రశ్నించే హక్కు మీ ఒక్కరికే ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించే దాన్ని మీదైన శైలిలో తీసుకుని వచ్చేది మీ ఒక్కరికే ఉంటుంది. మొత్తం 1116 రోజుల్లోనూ మీ ఒక్కరికే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఇందులో. కాబట్టి ఆ తల్లి కూతుర్లకి సూచన వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసింది కదా. అవును. అక్కడ ఏం కామన్ గా అంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా అంటే కేవలం ఆ తల్లికి మాత్రమే తగిలింది ఆ దెబ్బ. వేరే వాళ్ళకి అర్థం కాదు. అవును. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారు అనుకుంటూ ఉంటారు. కానీ కూతుర్ని వదిలేసినావు కదా నువ్వు అని చెప్తాంటే, ఓహో ఇదే నా కూతురా అని మళ్ళీ తెలిసినది వేరే విషయం మనకు. ఇక్కడ ఆ పెంపుడు కొడుకు తల్లిని ఆరాధించేటప్పుడు కామన్ అందరికీ సందేశం. కానీ ఆ కూతురు తల్లిని విమర్శించేటప్పుడు ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది అది. నేను చిన్నప్పుడు నా కూతుర్ని వదిలేసినాను కదా గుడ్డిది అని చెప్పి, తప్పు కదా నాది. ఎట్లాగైతే ఆ కూతురు ఆ తల్లికి ఎలా చెప్పిందో ఆ విధంగా మీరు ఈ పిల్లవాడికి చెబుతూ ఉంటారు ఈ జ్ఞాన యజ్ఞంలో. లేకపోతే నేను మీకు ఎట్లా చెప్పండి, సూచన ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అవగాహన కుదిరిందో మన ఇద్దరి మధ్యలో కూడా అలాంటి అవగాహన కుదరాలి. నామమాత్రంగానైనా మీరు గురువుని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత గురువు శిష్యుడు అంతా లేదనుకోండి. కాబట్టి డూప్లికేట్ నా వల్లనే ప్రపంచం, ఒరిజినల్ నేనులో ప్రపంచం లేదని చెప్పనవసరం లేదు కదా. అది సూచన. ఒరిజినల్ నేనులో ప్రపంచం ఉందని గాని లేదని గాని నిర్ణయించడం దోషము. నిర్ణయో నాస్తి సర్వదా. అది అస్తి నాస్తి ఇది కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా అంటారు. కాబట్టి ఈ యొక్క కృష్ణ ప్రభువులకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం కీలకం నంబర్ 6 భగవద్గీత సంక్షిప్త సారాంశం పూర్తయింది నిన్న. కీలకం 6ది రేపటితో ఈ యొక్క శ్లోకం కంప్లీట్ అయ్యి 2వ శ్లోకానికి తర్వాత శ్లోకానికి వెళ్ళవచ్చు. నిన్న మనకి ఎంతవరకు అయిందంటే ఈ కావేటి కాలువలతోనే కంటిన్యూ అవుతా ఉండదు, కొనసాగుతుంది సూచన. ఆకాశము ఉండడం, భూమి మీద కూర్చోవడం అనేది ఉండదు ఆకాశానికి. ఆకాశం అంటే శూన్యం, అది లేదంతే. అది లేదని తెలిసినటువంటి వాళ్ళలో మానవుడికి మాత్రమే పరిపూర్ణత అర్హత, పరిపూర్ణుడుగా చలామణి అయ్యే అర్హత, పరిపూర్ణుడుగా ప్రవర్తించే అర్హత మానవుడికే తెలుసు. కాబట్టి సూర్యుడు తిరుగుతా ఉన్నాడు, భూమి తిరుగుతా ఉంది అంటే అంత ఆకాశం శూన్యంలో జరిగే ప్రక్రియ శూన్యమే కదండి. అవును. మరి కాబట్టి అందరికి ఆకాశమే తెరిచి ఉండి ఆకాశం పెదవులు మూసుకుంటే ఏమైతుంది చెప్పు? ఏమో నాకు నిన్న దేవి గారు పెట్టింది దాన్ని బట్టి అది ఎప్పుడో గుర్తొస్తే రాసి ఉంటే దానికి ఆవిడ కొంచెం జోడించి నా పేరు రాస్తుంటారు. ఆకాశం రౌండ్ గా ఉంది కదా. అవును. మన నోరు ఓం అని మన నోరు తెరిస్తే కూడా రౌండ్ గానే ఉంటది. అవును. ఆ దాని నోరు ఈ నోరు ఒకటే, రెండు వేరేం కాదు. అవును. ఓం అంటాం కదా. నేను నోరు మూసుకుంటే సౌండ్ రాదు. ఆకాశం నోరు మూసుకుంటే ఏం రాదో చెప్పండి. అది చెప్పేదానికి నేను ఏడుండా. ఆకాశం సౌండ్ రూపం, ఓం రూపం ఒకటే. అది కావేటి కాలువల కథ. సముద్రమే వర్షము, వర్షమే నది, నదే సముద్రం. దీంట్లో వేరే యాడ్ నుంచి వచ్చింది. అవునండి. పరిపూర్ణం యాడికి పోయిందా? అవునండి. అంతటా ఉండేది పరిపూర్ణం, అదే కైవల్యం, అదే నువ్వు, నీ నిజ రూపం అచలము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడే చెప్పిన గీత అండి. భగవద్గీత అంటే ఒక మనిషి చెప్పేది కాదు ఇది. అందుకే దానికి పేరు వచ్చిందేమో. సాక్షాత్తు
బాబా సద్గురుమూర్తి చెప్పిన గీత కాబట్టి దీన్ని భగవద్గీత అంటారు, గురుగీత అంటారు. కాబట్టి ఈ భగవద్గీత దగ్గరకు వచ్చినోడు ఎవడైనా సరే, ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం అండి భగవద్గీతకు. భగవద్గీత నాకు దొరకడం అనేది ఎంత అవకాశం అంటే చూడండి, దీని దగ్గరకు వచ్చిన వాడు ఎవరైనా కానీ మధ్యముడా, ఉత్తముడా, సాకలోడా, మంగళోడా, శూద్రుడా, క్షత్రియుడా అవన్నీ చూడుతుంది. అవును, అయినా చూడదు. అవును, ఎట్లాంటి భేదభావం చేయకుండా అందరికి సమానంగా మోక్షాన్ని అందిస్తుంది భగవద్గీత. భగవద్గీతానికి మతం ఉంది. అంటే కైవల్య సుఖాన్ని దానం చేసి భగవద్గీత ప్రపంచాన్ని అంతా శాంతపరుస్తుంది. ఇది ఒక స్టేట్మెంట్, కానీ అది పరుస్తుంది ఆ గురుముఖంగా అతని పర శాంత పడాలా. చాలా చాలా ఇంపార్టెంట్ సూచన అది. అవునండి. ఇది చిత్రం ఏంటంటే, ముందు భగవద్గీత బోధ ఇవంతా బ్రాహ్మణులు మాత్రం వినాలా, శూద్రులు వినకూడదు అనేవాళ్ళు. చూడండి, తన పాత నింద అది, భగవద్గీతకుండే పాత నింద అది. మీరు నేను చదువుతున్నా గమనించండి బాగానే. తన ప్రాత నిందకు భయపడి వేదము గీత యొక్క ఉదరమున ప్రవేశించింది. అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఎక్కడ మీ మైండ్ లో అండర్లైన్ చేసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ యొక్క వేద రాశి యొక్క ఉపనిషత్తుల యొక్క సూచన మాత్రం పరిపూర్ణాన్ని సూచన చేయడమే. మళ్ళీ ఉపనిషత్తులు అవసరం లేదనే సంప్రదాయకులంతా మరి అట్లా చేయబాకండి. అనంత ఉపనిషత్తులో ఉండేదే సూత్రాలంతా కూడా. ఈ సూత్రాలని శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు 4 రకాలుగా ఉన్నారు. ఈ శూద్రులు వేద అధ్యయనానికి అనర్హులు అని చెప్పేవాళ్ళు ముందు, భగవద్గీతకు ముందు. భగవద్గీత వచ్చిన తర్వాత భగవద్గీతలో చెప్పింది ఏంటంటే, ఈ విధముగా అందరూ సహజంగా భగవద్గీతను అందరూ సేవించవచ్చు. ఇది వేద స్వరూపమే, వేదానికి మూలం భగవద్గీత గాని భగవద్గీతకు మూలం వేదం కాదు అనే దానికి భగవద్గీతలోనే ప్రూఫ్ ఉంది. 9వ అధ్యాయం శ్లోకం నంబర్ 32 అనుకుంటాను. దీన్ని చదవడానికి అంటే వేదం చదువుకోవడానికి ఒక్క బ్రాహ్మణులు వాళ్ళే కాదండి. 9వ అధ్యాయం 32లో దీనికి ఎవరైనా అర్హులేనని ఉండదండి. చూసుకోండి, మాం మొదటి నన్ను తెలుసుకునేదానికి ఎవరు అర్హులో వరుసగా చూసుకోండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య, మొదటి నన్ను ఉపాసించుటకు సద్గురువును చేరటానికి. ఇది పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కరుణయ్య తప్ప నాది కాదు అది. అంతకుముందు నేను కూడా వేదం చదువుకునేదానికి అర్హత లేదేమో అనేవాడిని. పూజారి దగ్గరికి పోతే ఆయన ఏమంటాడు, అయ్యా నేను నీళ్లు ముంచుకొస్తాను అంటే, చూడండి అభిషేకానికి నీళ్లు ఎత్తుకుని పోతున్నాడు పూజారి. బిందెట్లు ఇవ్వయ్యా నేను ముంచుకొని వస్తానన్నా. మీకు అర్హత లేదు, మీరు గుమ్మని దూరం కూర్చోండి అంటాడు. అవును, కొన్ని చూస్తానండి పూజ చెప్తారు. మా ఊర్లో రవి స్వామి అని ఉన్నాడు పాపం. ఆయన బిందె ఇవ్వండి, నేను వాకింగ్ పోయేటప్పుడు నేను ముంచిస్తాను నీళ్లు, మీకు ఎందుకు ఇంతసేపు కష్టపడుతున్నావు, అది మీకు అర్హత లేదండి. ఒకటే మాట. ఎందుకు అంటే అది వేదం చదువుకున్న వాళ్ళకి అర్హత, బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాడికి అర్హత అని. మరి ఇప్పుడు ఆయన పోయి నేను ప్రశ్నించలేను అనుకోండి. మరి ఇప్పుడు మీ అమ్మాయి శూద్రుడిని పెళ్లి చేసుకునింది కదా, నీకు చెప్పకుండా ఇప్పుడు నీకేమైనా అంటుకునేది అని అడగాలి నేను. నిజానికి అడగలేను నేను. అప్పుడు ఆయనే వచ్చిన నా దగ్గరికి, నేను అడగలేదన్నమాట. సార్ మా పాప మరి నాకు తెలియకుండా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునింది సార్ అంటే, నేను ఎన్నిసార్లు చెప్పానండి స్వామి, నేను మీకు ఎంత క్లియర్ గా ముందు నేను నా కుటుంబంలో సక్సెస్ అయితేనే తర్వాత మిగతా నేర్చుకోవాలండి అంటే, నాకు అర్హత లేదు నన్ను దూరం పెట్టేస్తున్నా ఆయన. నన్ను ఏం చేయమంటావు తండ్రి, మీరు నన్ను దూరం పెట్టారు, మీకు అర్హత లేదు. ఇప్పుడు ఏదైనా చెప్పేదానికి వస్తే మీకు అర్హత లేదు నాకు చెప్పేదానికి, నేనే మీకు చెప్పేది మీరే వినాలంటాడు. ఏం చేయమంటాడు? నేను నిజం అనుకునేసాను. కానీ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏ పిస్యు పాపయోనయ, పాపాత్ములలోకెల్లా ప్రపంచంలో మెరు పర్వతమంత పాపము చేసిన వాడైనను సరే, గీత వినండి,
ఉమ్, గీత పనికిరాదని వాడు ఎన్నిసార్లు చెప్పిన వాడు భక్తుడని భావించండి. ఉమ్, ఇప్పుడు అందుకే కదా నేను చెప్పేది, వాళ్ళని గౌరవిస్తాను నేను. అచల మహాసభల్లో నా దగ్గర వచ్చి భగవద్గీత పనికిరాదు అంటే వాడు భగవద్గీత భక్తుడిని గుర్తించండి అంట నేను. ఉమ్. ఏం హిరణ్యకశిపుని భక్తుడిని గుర్తించలే? వాళ్ళు భగవద్గీత చదివినాడు కాదండి, చదవకుండా చెప్తున్నాడు అట. అది నిజమే. నేను భక్తులు ఎందుకంటా అని చెప్పేది కూడా. ఓకే, ఇట్లా మీరు అడ్డం పడాల్సింది. ఇది బాగుంది మీ ప్రశ్న. భగవద్గీత చదివినాడా లేదా? మళ్ళీ చదివితే మాట్లాడడం వినండి, అతను ఎందుకు మాట్లాడుతున్నా అంటే భగవద్గీత కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు అంటాను నేను. రైట్. ఇది కుడుపూడి నాగేశ్వరరావు గారు మనకు చెప్పారు ఈ విషయం. ఉమ్, రాజారావు గారు జ్ఞాన యజ్ఞాన్ని ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అంటాడు ఆయన. ఉమ్, ఆయన దీని గురించి కొన్ని తప్పులు మాట్లాడితేనే కదా దాన్ని మిగతా వాళ్ళు వింటారు. అవును. అది ఆయన కుడుపూడి నాగేశ్వరరావు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఉమ్, చూడండి, ఈ యొక్క మీకే అనిపిస్తాను. ఇప్పుడు ఆ విషయం మీతో చెప్పిస్తాను. ఇప్పుడు ప్రహ్లాదుడు మంచోడా, హిరణ్యకశిపుడు మంచోడా? ప్రహ్లాదుడే మంచివాడు. కానీ ఇద్దరు రాక్షసులేనండి. ఇద్దరు రాక్షసులే. మరి రాక్షసుల్లో ఒకడు మంచి ఒకడు చెడ్డ ఎట్ట కనిపిస్తాడు నీకు చెప్పు? అంటే చూడడానికి తేడా ఉంది, చూడడానికి దానికి సంబంధం ఏముంది? అదేనండి, తండ్రి కొడుకులే వాళ్ళు. అవును. అంటే తండ్రి రాక్షసుడు, కొడుకు దేవుడా? కొడుకు దేవుడని కాదు, మంచితనానికి. ఇప్పుడు మన మానవుల్లోనే మంచి వాళ్ళు చెడ్డాడు ఉంటారుగా. దాని యొక్క అది పురాణం అండి, భాగవతం పురాణం కదా. అదే దాని అంతరార్థం ఏంటంటే, నాలోనే మంచి దైవీ గుణము అసుర గుణము నాలోనే ఉంది, దాని రెండింటినీ నేను తీసేసి నేను అతీతంగా ప్రవర్తించాలని అర్థం అండి. అదే దైవాసుర సంపద రాత్రింబగుల్లాగా నేను చెప్పాను కదా. అదే గురుగారు, రాత్రింబగుల్లో అనేది మనకే గాని సూర్యుడికి కాదు. అవును. దైవీ గుణం రాక్షస గుణం అనేది నాలాంటి నేర్చుకునేవాడికే గాని పరిపూర్ణుడికి కాదు. కాదు. నేర్చుకునేదానికి అర్హత ఎవరికి అంటే, ఏ పిస్మిహు పాప యోనయ, పాపాత్మురాలికి జన్మించిన వాడు పాపి. యోనయ అది విషయం. పాప యోనయ, వేశ్య కొడుకైనా దీనికి అర్హుడు. స్త్రీ అర్హురాలు, వైశ్యులు అర్హులే. తథా శూద్రాహ, అలాగే శూద్రులు కూడా అర్హులే. తే అపి యాంతి పరాం గతిం, అనన్య భక్తితో నన్ను వ్యపాశ్రిత్య సేవిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా పరాం గతిం, పరిపూర్ణులుగా అపరోక్షత చెందబడతారు. ఇది భగవద్గీత సారాంశం. 18వ అధ్యాయంలో చెప్పదగిన భగవద్గీత సారాంశం ఇది. ఇప్పుడు జ్ఞానేశ్వర దగ్గరకు వచ్చేయండి. చూసారా, అంటే ఇటువంటి అపకీర్తిని భగవద్గీత ద్వారా వేదము శుభ్రపరచుకున్నది. అది జ్ఞానేశ్వరి చెప్పడం. జ్ఞానేశ్వరి వ్యాఖ్య ఏముందంటే, వేదము శూద్రులు చదవకూడదనేటువంటి పాత నిందను కడుక్కోవడానికి భగవద్గీతలో ప్రవేశించి గీతా గంగలో స్నానం చేసి పునీతమయ్యింది వేదము భగవద్గీతతోనే. జ్ఞాన యజ్ఞంలో ప్రవేశించి 1116 రోజుల్లో మనం పునీతులమయ్యాము. ఈ విధంగా అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత వింటున్నా వినబోతున్నా అందరూ సహజంగా ఖచ్చితంగా పునీతులవుతారు, అయి ఉన్నారు. ఎట్టండి ఇప్పుడు వింటూ ఉండే వాళ్ళు క్లాసులో 54 మందే కదా, మిగతా వాళ్ళు ఎలా పునీతులవుతారు అని మీరు ప్రశ్నిస్తే, మీరాడ ప్రశ్నిస్తారు, అది కూడా ఆయనే ప్రశ్నించుకుంటా ఉన్నాడు గురువు గారు. చూసుకోండి, మీరు ఎలా ప్రశ్నిస్తే ఎట్టండి 54 మందే కదా, మిగతా వాళ్ళు ఎలా పునీతులు అవుతారంటే, దీనికి జ్ఞానేశ్వరి చెప్తాడు. ఇప్పుడు దూడ కోసమే ఆవు పాలు ఇచ్చేది, దూడ తాగుతుందా? పాలు డైరీలు ఉన్నాయి, ఆవులు వేవెంత డైరీలు మొత్తం ఊరంతా ఆవు పాలు తాగేది, ప్రతి ఇంటింటికి పోతా ఉంటది పాలు. అవును. దూడని ఏమర్చేసి మొత్తం ఊరంతా తాగేస్తారు పాలు. ఇది పంచుకునే డబ్బులతో దానికి సంబంధం లేదు. అవునా కాదా? ఎంత గ్రేట్.
జ్ఞానయజ్ఞం కూడా అంతే. ఆ, మీరు పిండేస్తున్నారు వరుసగా, పిండుడు పిండుడు పిండిందే. ఈ ఉదాహరణ బలింది, బాగుంది గురుగారు. ఓకే చెప్పారు. గూడ నెప్పంలో గోవు నుంచి వచ్చిన పాలు నేను చదువుతున్నా అంతే, నేను చెప్పేది ఏం లేదట. అదేలేండి గురుగారు. దూడ సాకుతో గోస్థానం నుంచి వచ్చే పాలు జారు రీతిని అందుమూల మన తప్పక అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ తాగుతారంట. కాదు కాదు, ఊర్లో ఉండే వాళ్ళందరికీ అదే పాలు. అవును. ఈ గీత కూడా పాండవుల నెపంతో మహాభారతమందున వేదవ్యాసుడు కోటి వెలుగుల సూర్యుడుగా వివరించాడు దీన్ని. ఈ గీత కూడా పాండవుల నెపంతో ప్రపంచమంతా ఉద్ధరించినప్పుడు జ్ఞానయజ్ఞం నెపంతో కలియుగమంతా పావనం చేయదా. కాబట్టి దప్పిక కొన్న చాతక పక్షి కోసం వచ్చిందంట వాన. మరి ఎన్నాళ్ళకు గుర్తొచ్చినవే వాన అనే వాన అది చాతక పక్షి కోసం వస్తుందా, ప్రకృతిని పులకించడానికి వస్తుందా? ప్రకృతిని కోసమే వస్తుంది. ఈ ప్రకృతి ఆ చాతక పక్షి, నువ్వే అది ఇన్కంబెంట్ సాధకుడు నేనే. అది అన్వయం. కాబట్టి దప్పిక కొన్న చాతక పక్షి కోసం వాన వచ్చి మొత్తం నదుల్ని చెరువుల్ని నింపేస్తదట్టే. అట్ట కావూరి నాగేశ్వర ప్రసాద్ కోసం విద్యాసాగరులు మరి తలపెట్టిన ఇటువంటి ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం చేత ప్రపంచ ప్రజలంతా పునీతులవుతారు. ఏమనమానలేదు. కాబట్టి ఆ నీటి వలన ఎట్లాగైతే వర్షం కురవడం వల్ల స్థావర జంగమము రాయి కూడా తడిసి చల్లగా ఉంటది, దానిపైన కూర్చుంటే వేడిగా ఉంటది అంతవరకు అది. కాబట్టి వర్షపు నీటి వలన రాళ్ళు రప్పలు అన్ని కూడా స్పష్టంగా తడిసినట్టు మరి ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం వలన ప్రతి మానవుడు తరిస్తాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఏ విధమైన ఆధారము లేని ఈ తామర పువ్వు కోసమే సూర్యుడు ఉదయిస్తాడా? కాబట్టి ఒక్క పూజారి వెంకటేశం కోసం మాత్రమే కాదు కావూరి ప్రశ్నించేది. ఏ ఆధారము లేని కమలం కోసం సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు. అందువల్ల ప్రపంచం అంతా అందరి కళ్ళకు సుఖం కలుగుతా ఉందే. మీరు చెప్పే నాగేశ్వర ప్రసాద్ ఒకరికే కాదు, అందరికి. అదే నేను చెప్తాను. అదే అది నాగేశ్వర ప్రసాద్ ఈ పూజారి వెంకటేశం ఒక తామర పువ్వు లాంటి వాళ్ళు అంతే. గురువు గారిచ్చే జ్ఞానం ప్రపంచం అంతా. అంతే గురుగారు, అది కరెక్ట్. ఇట్లా పూజారి వెంకటేశం నెపంతో కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించి పిండుకుంటా ఉండేటువంటి పిండితార్థం సద్గురు తన గురువు నుంచి వచ్చినటువంటి జ్ఞానము అంత ప్రపంచం అంతటికి తెలియబడుతున్నది. జగత్తంతటి యొక్క శిరము పైన ఉండి తెలియడం వల్ల ప్రపంచ ప్రజలకు ఏం ప్రయోజనం అండి? ప్రతి మానవుడి తలపైన ఉండే సంసారం అనే పెద్ద బరువు భ్రమ తొలగిపోయింది. అది అది ఇంపార్టెంట్. మరి ఇతడు భగవానుడైన లక్ష్మీపతి కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే నోటి నుంచి కాదు వస్తా ఉండేది ఆన్సర్లు. ఆకాశము అనేటువంటి నోరు, నేను రివర్స్ చెప్తా దీనికి. నోరు అనే ఆకాశం నుంచి ఉదయించిందంట. లేదు లేదు, ఆకాశం అనే నోటి నుంచి ఉదయించింది అంట నేను. ఎందుకంటే దీనికి కర్త పూజారి వెంకటేశ్వర కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు. దీని కర్త సద్గురుమూర్తే. అంతేనండి. కాబట్టి నోరు అనే ఆకాశం అంటాడు జ్ఞానేశ్వరుడు. నేనంటాను ఆకాశం అనే నోటి నుంచి వినిపిస్తా ఉంది నాకంట. నేను నోరు అనే ఆకాశం అంటే పూజారి వెంకటేశ్వర నోరా? ఆకాశాన్ని నోరు అని చెప్పేదానికి లేదు కదా. ఆకాశం నుంచే సౌండ్. అవునండి. సౌండ్ తోనే సౌండ్ లేదని తెలుసుకుంటాడు మామ. కాబట్టి ఆకాశం అనే నోటి నుంచి అని చెప్పినా నోరు అనే ఆకాశం నుంచి ఎట్లా చెప్పినా అవుతే. అవునండి. కాబట్టి శాస్త్రీయ రత్న కాంతి చేత అంటే భగవద్గీత శాస్త్రం, స్మృతి శాస్త్రము అంటాను దీన్ని. స్మృతి శాస్త్రం. ఈ స్మృతి శాస్త్రీయ గ్రంథం చేత రత్న కాంతి చేత త్రిలోకము ఉజ్వలమునర్చే సూర్యుడే అని చెప్పాలి. ప్రపంచంలో సూర్యుడు వెలుగుతున్నాడు, గీతలో గురువు వెలుగుతున్నాడండి. ఏ కులమున జన్మించినప్పటికీ చూడండి,
అర్జునుడు ఈ జ్ఞానానికి పాత్రుడైనట్టు వింటున్న ప్రతివాడు కాగలడు. జగత్తంతటి కొరకు ఈ గీతా శాస్త్రము అనేటువంటి ద్వారం తెరిచిపెట్టి ఉంటాది ఎప్పుడు. ఈ గీతా శాస్త్రాన్ని మొత్తం 1116 ఎపిసోడ్లు విన్నటువంటి నేను ఎంత ధన్యుడు, విన్నటువంటి వాడు ఎంత ధన్యుడు. ఆ ధన్యమగు కులము నిజంగా పవిత్రమైంది. అస్తు శుభమస్తు అంటాడు జ్ఞానేశ్వరి. అస్తు అంటే సరే అటు ఉండనేది. అలాగే ప్రపంచమంతా పునీతులవ్వని, వస్తు అంటే అలా ఉండని, అలా ఉండని అందరూ పునీతులే, పరిపూర్ణమే అది అలా ఉండని అదేనండి అని చెప్పి, ఆ తర్వాత సద్గురు అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు మరి తన స్వస్వరూపమున కలిసే అర్జునునికి మళ్ళీ ఆ మహాద్వైత తత్వంలోకి తీసుకొచ్చి మళ్ళా అడిగాడు. ఎంత జ్ఞానేశ్వరి యొక్క ఏమంటారు అభూత కల్పన. అభూత కల్పన అంటే అద్భుతమైనటువంటి కల్పన అడిగారట. నిజానికి భగవద్గీతలో ఈ సంవాదం లేదు, కానీ ఇతని వ్యాఖ్యలు పెట్టారు. నాయన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీకు ఈ శాస్త్రం నచ్చిందా అని అడిగారట. అప్పుడు ఆయన, ఆహా శాస్త్రం నచ్చడం ఏంటండి, మీరు చెప్పడం వల్ల నచ్చుతుంది శాస్త్రమా? భగవద్గీత నచ్చుతుందా నచ్చలేదా అంటే భగవద్గీతలో ముందు తెలిస్తే కదా. అవును, సద్గురుమూర్తి నుంచి రావాల్సింది అది. అది చూసుకోండి. నీ కృపా ప్రసాదము వలన, చూసారా, అది గురుకృప అంటే. నీ కృపా ప్రసాదము వలన నాకు ఈ శాస్త్రం చక్కగా నచ్చింది అన్నాడు. ఇప్పుడు నేను చెప్తాను, కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించిన ప్రశ్నల చేత భగవద్గీత నాకు అర్థమైంది గాని శ్లోకాలు బట్టి పట్టడం వల్ల అర్థమైందా? తలపల ముందెత్తనం గారు సుగీత ముక్తి పరమార్థమైన గీత రాశారు, అప్పుడేమన్నా అర్థమైందా? విచారణ వల్లనే అర్థం అవుతుంది గురుగారు. ఏమండి, సద్గురుమూర్తి ద్వారా విచారణ చేస్తేనే సద్గురుమూర్తి ద్వారా పుస్తకం వచ్చింది. సుగీత ముక్తి పరమార్థం అని ఇచ్చినాడు నాకు. తలపల ముండెత్తనం గారు కనిపించిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన సుగీత ముక్తి పరమార్థం భిక్షగా నా చేతిలో పెట్టిండు అని చదివిన నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందో లేదు తెలియదు. కానీ అది లేకపోతే ఈ విచారణ లేదు కదా. లేదండి, అది గురుకృప అనేది. ఇందాక చెప్పింది బాగుంది. భగవద్గీత సంసారం అనే భ్రమం తీసేస్తుంది అనేది వెంటనే. అవును, లైట్ వేస్తే చీకటి పోయేది ఎంతసేపు అంతే. భ్రమం తీసేస్తుంది. ఎవరెవరికి ఏ క్షణంలో అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నేను అడగ పక్కా నీ కృపా ప్రసాదం వలనే నాకు ఈ శాస్త్రం చక్కగా నచ్చింది అంటాడు శిష్యుడు. అప్పుడు చెప్తాడు మళ్ళీ భగవంతుడు, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ గుప్త భాండారము అతి రహస్యము బట్టబయలు. గుప్తము రహస్యం. ఈ గుప్త భాండారాన్ని పొందేదానికి అలౌకికమైనటువంటి భాగ్య బలం కావాలి. అది నీకు ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి సాకుతో పూజారి వెంకటేశానికి కలిగింది. ఈ భాగ్యం వలన ఏకత్రితమనర్చడి సంపద అంటే త్రిపుటి ఏకమై రహితమవుతుంది. సత్వరజ తమో గుణాలు ఏకమై ఒకటేనని తెలిసి 25 లేనిదగును. సంపద అంతా కూడా ఉపయుక్త రీతిన భోగించు మహద్భాగ్యం మాత్రం ఎవరికో లభిస్తుంది. ఇక్కడ ట్విస్ట్ పెట్టాడు చూడండి. అందరికీ భగవద్గీత అని చెప్పేసి ఎవరికో అంటాడు. ఎందుకు చెప్పండి? ప్రతి మానవుడికి అవకాశం ఉంటుంది, కానీ వాడు ప్రయత్నం చేయకపోతే కుదరదు. అది మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వరీతిగా ఏం తెలుసుకుంటే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు, అది తెలియజేయమని దానికోసమే గురువు దగ్గర గానా పోయి గానా అది బాగా వాడు విచారిస్తే అప్పుడు ఉపయోగం. ప్రయత్నం చేయండి, ఏది తెలియదండి. అంతేగాని మా స్టాఫ్ లో నిన్న ఒక ఆయన వచ్చి ఇది చెప్తా ఉంటే దగ్గరకు పోయి సైన్స్ డే సందర్భంగా నేను ఇది నేర్చుకున్నానండి అని చెప్తా ఉంటే ఒక ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు, సార్ తెలుగు సార్, బుద్ధుడి పైన ఒక కంప్లైంట్ ఉందండి అని. బుద్ధుడి పైన కంప్లైంట్ నాకు అవసరం, నా మీద కంప్లైంట్ చెప్పబోయాది, నాకు చెప్పదు పో అని. అదే బుద్ధుడి పైన కృష్ణుడి పైన కంప్లైంట్ ఇప్పుడు నాకు అవసరమా? నా మీద కంప్లైంట్ చెప్పబోయా.
కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి కీలకం నెంబర్ 6 ఈ విధంగా ఈ రోజు ముగియడం, కీలకం నెంబర్ 7 రేపు ముగుస్తుంది. రేపటితో 66వ శ్లోకం భగవద్గీత సారాంశం పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత లిమిట్స్, అంటే భగవద్గీత ఎవరికి చెప్పొచ్చు ఎవరికి చెప్పకూడదు అనేది తర్వాత రోజు. ఏది లేదు లేదు, ఉన్నది లేకపోబుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. కర్తవ్య కర్మలన్నీ పూర్తిగా నాకు సమర్పించుము, సర్వము నేనేనని అందుకే నా శరణు కోరవయ్యా. సర్వ పాపాల నుండి పుణ్య పాపాల నుండి ముక్తుడై శోకింప పని లేదయ్యా. శ్రీకృష్ణుని పలుకును చూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.